హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్లో అంబలి చాలా తాగుతాను. చల్లగా ఉంటుంది. ఇది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కానీ రాగి అంబలి అంటే అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలైతే కొద్దిగా దూరంగా ఉంటారు, పెద్దవాళ్ళు అయితే ఈజీగా తాగేస్తారు. దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకొని తాగితే బాగా టేస్టీగా ఉంటుంది. రాగులు అంటే ఇట్లా చూడండి, చిన్నగా ఉంటాయి. ఇది మిక్సీలో వేసి పౌడర్ చేస్తే ఇలా పౌడర్ రెడీ అవుతుంది. ఒక గిన్నె తీసుకొని, ఇంట్లో ఏ గిన్నె ఉన్నా సరే, స్టీల్దైనా ఏదైనా కానీ సరే, మీ ఇష్టం ఏ గిన్నె అయితే ఆ గిన్నె తీసుకొని స్పూన్ మీద కొంచెం వేసేస్తే ఒక గ్లాస్ రెడీ అవుతుంది. ఇలా చేసుకొని పెట్టుకొని సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. స్పూను పిండేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. కొద్దిగా మీకు ఎంత ఇష్టం ఉంటే అంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. మంచిగా పిండి అంతా పల్చగా అయిందాక కలపాలి. కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మంచిగా పల్చగా అయిన తర్వాత గ్యాస్ పైన పెట్టాలి. లేకుంటే ఉండలు మొత్తం దగ్గరకు వస్తుంది. గ్యాస్ పైన పెట్టిన తర్వాత చెంచాతోని కలుపుతూనే ఉండాలి. అక్కడనే ఉండాలి, మీడియం మీద పెట్టాలి. ఈ పిండి వదిలి అక్కడిక్కడ వెళ్తే మొత్తం పిండి అంతా దగ్గరకు వస్తుంది. ఇది రాగి పిండి తొందరగా అయిపోతుంది, తొందరగా చిక్కబడుతుంది. చిక్కబడినంతసేపు స్పూన్తో కలుపుతూనే ఉండాలి. చూడండి, చిక్కగా అయింది కదా, అట్లా చిక్కగా కావాలి. చిక్కగా అయిన దాకా కలపాలి. తొందరగా దగ్గర అవుతుంది. అది ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్ ఉన్నా కానీ, బాదాము, జీడిపప్పు ఏది ఉన్నా కానీ వేసేసి కలిపేయాలి. రెడీ రాగి అంబలి.